ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలు సమర్పిస్తున్నారు. పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లుగా సమాచారం. పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయ శాఖ అధికారులు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. ఇక మరో 2-3 రోజుల్లో ఈ జాబితాను అధికారులకు చేరనుంది. ఈలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలి అన్న దానిపై వ్యవసాయ శాఖ వివిధ ప్రామాణికాల ప్రతిపాదికన విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు విధి ప్రతిపాదనలు సమర్పిస్తున్నారు. పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలి అని తాజాగా వారు ప్రభుత్వానికి సూచించినట్లుగా తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లుగా సమాచారం. ఇక పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలి అని ఆదేశించడంతో వ్యవసాయ శాఖ అధికారులు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. ఇక మరోవైపు మరో 2-3 రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరనుంది. ఈలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలి అన్న దానిపై వ్యవసాయ శాఖ వివిధ ప్రామాణికాల ప్రతిపాదికను విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.